మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. తాళి కట్టైనా భర్తను అవ్వాలనుకున్నాను, బెడిచి కొట్టింది. పోయే పోకడ చూస్తుంటే నాకు ఈ జన్మలో పెళ్లి కాదు అనిపిస్తుంది. మాట్లాడకుండా రేపు చేసేయండి. రేపు చేసి నేను జైలుకి వెళ్తే బ్యాక్ నువ్వు కొట్టేద్దామనా? అయ్యగారు, ఆ మాణిక్యం గారి కొడుకు ఎదురింటి అమ్మాయి కడుపు చేశాడు, అందుకని వాళ్ళు పోలీసులు పట్టించారా వాడిని. గుట్టు అడ్డు రాకుండా పెళ్లి ఫిక్స్ అయ్యలా. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ అందుకు నా మనసు అంగీకరించట్లేదే. అయితే బేకరీ మర్చిపోండి. నో, బేకరీ నాకు దూరం కాకూడదు. దీనికోసమైనా నేను రేపు పట్టం చేస్తాను. అది సరే, మీ ఇద్దరికి నెలకి జీతం ఎంత? 50 రూపాయలండి. వచ్చే నెల నుంచి మీకు రూపాయి పెంచుతున్నాను. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఆ దేవుడే దిగి వచ్చిన నన్ను ఈ బేకరీని దూరం చేయలేడురా. అయితే నిన్న రాత్రి నుంచి ఆ బొంబాయి నెమలి నల్ల నాయకు లొంగిపోయి. అయితే మీరు పోయిన పని అయిపోయింది, బ్రహ్మాండంగా అయింది. కానీ ఒక్కటే కొరత. ఏంటి? కరెంటు పోవడంతో సిగ్గుపడ్డ అందాన్ని చూడలేకపోయాను. అయ్యగారు, అమ్మగారు వస్తున్నారు. ఒక్క రాత్రిలో ఎంత మార్పు తెచ్చానో చూశారా? అయ్యగారు, మీరు బల్లెలోకి తీశారే. కడమంత గుమ్మడికి అయినా కట్టెలాంటి మగాడికి లోకువేరా, అది లోక సహజం. రాత్రంతా సంతోషంగా ఉండి పగలిలా ఉమ్మేస్తోంది ఏంటి? మీరు సరిగ్గా డీల్ చేస్తున్నారు. దీని గురించి నాకు చెప్తా ఉంటారా? ఏండి, పాలు తీసుకోండి. నాకెందుకు పాలు? బాగా టైర్డ్ అయిపోయారు కదా. నేను టైర్డ్ అయినట్టు నీకెలా తెలుసురా? మంచం కింద పడుకున్నావా? మంచం పైన పడుకుంది నేనే. నా ప్రాప్తం ఇలా పాలచెంబైపోయింది. ఏమిటి డాడీ చేతులు ఒప్పుకుంటూ వచ్చావా? దండలు ఎక్కడ, జనం ఎక్కడ, మంగళహారతులు ఎక్కడ? అడ్డగాడిదా, చీటింగ్ కేసులో జైలుకి వెళుస్తూ పెద్ద స్వాతంత్ర రోజుల్లో పేల్తావెందుకు? చెప్పేది వినా. కోటీశ్వరుడి వరప్రసాదరావు గారి అమ్మాయితో నీ పెళ్లి ఖాయం చేశాను. అలాగా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వదిలో. నువ్వు అమెరికా, రష్యా, జర్మనీ దేశాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తున్నావని చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పలేక వస్తున్నాను. కాబట్టి నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్లు కొట్టిన సంగతి, విశాఖపట్నం జైల్లో విస్తరాకులు కుట్టిన సంగతి తెలియకుండా మేనేజ్ చేయాలి. ఎవరికన్నా తెలిసిందో నువ్వు పెద్ద తిరుపతిలోనూ నేను చిన్న తిరుపతిలోనూ అడుక్కు తినాలి. డోంట్ వరీ డాడీ, అవి నేనేం చూసుకుంటాను కదా. పదా పదా, ఎక్కువ. రండి రండి బాబు గారు. నమస్కారం. నమస్కారం. రండి రండి రండి, కూర్చోండి. కూర్చోండమ్మా. బావగారు, మావాడు నిన్ననే బయటకు వచ్చాడు. అదే ఫ్లైట్ లోంచి అడుగు బయట పెట్టాడు, తక్షణం తీసుకొచ్చాను. మొత్తానికి ఇన్నేళ్ల మన స్నేహం బంధుత్వంగా మారడానికి ఇంతకాలం పట్టింది. గెలాక్సీ గ్రామర్. ఏం గ్రామర్ రా? హౌస్ఫుల్ అవ్వలేదు, ఈడ ఈగలు తోలుకుంటున్నాం. ఎవట్రా మాట్లాడేది? డైరెక్టర్ లేడా? తిరుపతి పోయిందా? వాడిని ఇక్కడనే గుండు చేయించుకోమనరా. థియేటర్ చూడ ఎంత ఖాళీగా ఉందో. అరే, డైరెక్టర్ కు ప్రొడ్యూసర్ కి ఇంత దమాకుంటాదిరా. బ్లాక్ టికెట్ వాళ్ళ రంగీలా ఖాళీ రంగీలా ఫోన్ చేసిండని చెప్పు. 25,000 फूलों में भर के देने को बोला था, कभी देगा? ముందు పూలు పెట్టుకో, తర్వాత డబ్బులు ఇస్తా. क्या मजाक करता है? मार के काट डालूंगा. अगर 2 दिन में पैसा नहीं दिया तो कुछ बोलूंगा नहीं, कान मोड़ दूंगा और तेरी टांग काट डालूंगा. समझा क्या? पैसे का बंदोबस्त करके रखने का. समझा क्या? है रखना. ఓరి దేవుడా, ఏంటి నాకు ఈ బాధ? ఒకే ఒక్క హిట్, ఈ కష్టాలన్నీ తీరిపోతాయి. నెత్తి పగిలిందిరా. అరే, తెలుగు వాళ్ళ ఉన్నావే, ఆ బ్యాగ్ ఇవ్వచ్చుగా. బ్యాగ్ ఇవ్వాలా? బ్యాగ్ స్టేషన్ నువ్వేనా? మనమే. ఇది నా నెత్తి మీద పడింది, నా నెత్తి పగిలింది. హాస్పిటల్ పోవాలి, డాక్టర్ ఫీజు కట్టాలి, ఎక్స్రే తీయించాలి, అవసరమైతే ఆపరేషన్ కూడా చేయించుకోవాలి. 1000 రూపాయలది. అంత అవసరమా? అవసరమే.
డబ్బులు అడిగితే నెత్తి మీద ఉమ్మేస్తావా? ఉమ్ము యాంటీబయాటిక్ బాసు. ఏయ్, పిచ్చి పిచ్చి నగరాలు చేయకుండా 1000 రూపాయలు బయటది. 2000 ఇస్తా. రెంట్కి ఇల్లు చూపించు. స్వర్గం చూపిస్తుందా? నిన్ను నానా తిట్లు తిట్టానని గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేంటి తమ్ముడు నిలబడే ఉన్నావు? కూర్చో. అర్రే, కింద కూర్చుంటావేంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు నీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డే, ఏంటో అనుకున్నా. నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ల ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు, ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ ని. వద్దన్నా వద్దన్నా. వద్దా? మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో, ఏయ్, మర్యాద మర్యాద. చేర్ చెప్పు. చీర్స్. వెరీ గుడ్. మర్యాద మర్యాద. మర్యాద మర్యాద. బాతు బచ్చా అందా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల. అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా, అక్కం అక్కం ఆ టైపేనా? అక్కుం అక్కుం. అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పని నడితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న గడబడరా? ఆ పిల్ల మొగుడండి. వీరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకు ముందు 2-3 చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి ఆ నడు. అంత రిస్క్ మనకు వద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఏ సిగరెట్. గివ్. ఈ సిగరెట్ ఎవరు? మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కుం అక్కుమా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను స్టడీగానే ఉన్నాను. ఇంకో పెగ్గు పోయి. నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా. రేపు దాని పోయి రెస్ట్ తీసుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్. పోయిరా. నన్ను రానా? నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పని చెప్పిన ఏనుగులా ఉన్నావు. నీకు మర్యాద ఏంటి? పోయిరా. నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి బుద్ధిగా చేశారా? వీడికి మంది ఎక్కువ. లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ తీసుకో. రేపు మాట్లాడుకుంటా. పోరా పోబే. నీ అబ్బా రే. పోరా. కబీ కబీ మేరే దిల్ మే సో 8 ఏళ్లుగా మీరు మాట్లాడలేకపోతున్నారు. ఇతనికి మళ్ళీ మాటలు తెప్పించగలరా డాక్టర్? వై నాట్? ఇటు వచ్చి కూర్చోండి. కమ్ ఆన్, సిట్ డౌన్.
లో ఇటు తిరగండి భయపడకు సీను, ఏమి కాదు. నోరు ఓపెన్ చేయండి. ఓపెన్ యువర్ మౌత్. టంగ్ అవుట్. రిలాక్స్. ఇలాగేం తెలియట్లేదు. ఎక్స్రే చేసి చూద్దాం. ఎక్స్రే కూడా బాగుంది. ఇట్స్ నార్మల్. స్కాన్ చేసి చూద్దాం. ఇదిగోండి డాక్టర్, పేషెంట్ తాలూకు స్కానింగ్ రిపోర్ట్. వోకల్ కార్డ్ ఇస్ నార్మల్ అండ్ సెరిబ్రల్ ఇస్ ఆల్సో నార్మల్. నెక్స్ట్ ట్రీట్మెంట్ మీరే డిసైడ్ చేయాలి. షాక్ ట్రీట్మెంట్. అన్ని సరిగ్గానే ఉన్నాయి, కానీ మాట్లాడలేకపోతున్నావు. నా ఇన్నాళ్ళ సర్వీస్లో ఇలాంటి కేసు ఇంతవరకు చూడలేదు. ఇట్స్ ఓకే. స్పీచ్ థెరపీ ట్రై చేద్దాం. డాక్టర్, స్పీచ్ థెరపీ అంటే? స్పీచ్ థెరపీ అంటే లోపల ఉన్న మాట్లాడగల శక్తిని బయటికి తీసుకురావడం. మీరు ఇతనికి చిన్న చిన్న మాటలు పలకరించడానికి ట్రై చేయండి, దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయించండి. ఇన్ఫాక్ట్ బెటర్ ఇతను ఎక్కడైనా ఒక ప్రశాంతమైన చోటికి తీసుకుపోయి ట్రై చేయండి. వై డోంట్ యు డు దట్? థ్యాంక్ యూ డాక్టర్. सूर्या बेटा, एक मिनट. मनीषा बेटी, इधर आओ. आती हूँ माँ. मेरी बेटी तेलुगु सीखी है. वो तेलुगु में 4 वाक्य बोलना चाहती है. అనయ్య ఈవిడేమంటుంది? అదేం లేదు తమ్ముడు, ఈ అమ్మాయి తెలుగు నేర్చుకుందంట, నీతో తెలుగులో 4 మాటలు మాట్లాడుతుందంట. ఆ విషయం చెప్తుంది. సరే మాట్లాడమనండి. బోలో. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను మెచ్చిపోతామా? क्या मेरी बेटी तेलुगु में अच्छी तरह बोल रही है? अच्छा तेलुगु बोलती है. तुम्हारी बेटी अच्छा తెలుగు बोलती है. ఏంటది? ఏంటో మాట్లాడుతున్నాం. తెలుగు నేర్పించిందే నేను. ఈ విషయం మాత్రం బయట తెలిసిందో ఈ కాంపౌండ్ నుంచి మన ఇద్దరిని తరిమి కొడతారు. బేటీ 4 వాక్య సిఖావంగా ఫిర్ మిలేంగే. ఇప్పుడేం చెప్పావు అన్నయ్య? ఇలాగన్నా తెలుగు భాష విస్తరిస్తుందని 4 మాటలు నేర్పుతానన్నాను. నువ్వేం పట్టించుకోకు, రా వెళదాం. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం